ఈరోజు మన సుభాష్ వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏమిటంటే ది బ్లాక్ ఏరోప్లైన్ సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంగ్లీష్లో గల ఒక ప్రోజ్ ఎక్స్ట్రాక్ట్ తెలుగులో వివరణాత్మకంగా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ది బ్లాక్ ఏరోప్లైన్. ద మూన్ వాస్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ. ద మూన్ వాస్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ అంటే ద మూన్ మీదకి ఎక్కుతూ ఉంది, వాస్ కమింగ్ అప్ మీదకి వస్తూ ఉంది ఈస్ట్ లో. అంటే బిహైండ్ మీ నా వెనుక అన్నాడు కాబట్టి హీఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద వెస్ట్ అన్నమాట. అంటే అతను వెస్ట్ వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. ఇతని మీద తల మీద స్టార్స్ అంటే నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి. షైనింగ్ అంటే మెరుస్తూ ఉన్నాయి క్లియర్ స్కైలో. దేర్ వాసంట్ ఎ క్లౌడ్ ఇన్ ద స్కై. ఒక్క ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. ఐ వాజ్ హ్యాపీ టు బీ ఎలోన్ హై అప్. అంటే ఇంత ఎత్తులో హై అప్ లో ఒంటరిగా ఉండడం నేను చాలా ఆనందంగా ఉంది నాకు. అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్ అంటే నిద్రపోతున్న గ్రామాల మీదుగా నేను చాలా హై అప్ లో వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లైన్. నేను నా పాత డెకోటా ఏరోప్లైన్ లో ఉన్నాను. డకోటా ఏరోప్లైన్స్ అనేవి సెకండ్ వరల్డ్ వార్ లో యుద్ధాల్లో వాడినటువంటివి అనమాట. ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్ అంటే ఫ్రాన్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇంగ్లాండ్ తిరిగి వస్తున్నాను. ఐ వాస్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే. అంటే నేను నా హాలిడే నా సెలవు కోసం నేను కలగంటూ ఉన్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎదురు చూస్తూ ఉన్నాను టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. నా కుటుంబంతో గడపొచ్చని నేను ఎదురు చూస్తున్నాను. ఐ లుక్డ్ ఎట్ మై వాచ్. నేను నా వాచ్ వైపుగా చూశాను. 1:30 ఇన్ ద మార్నింగ్. 1:30 అయింది అప్పుడు వాచ్ టైము. ఐ షుడ్ కాల్ పారిస్ కంట్రోల్ సూన్. త్వరలో నేను పారిస్ కంట్రోల్ తో మాట్లాడాలి. ఐ థాట్ అనుకున్నాను. యాస్ ఐ లుక్ డౌన్ పాస్ట్ ఇన్ ద నోస్ ఆఫ్ ది ఏరోప్లైన్. నేను ఎప్పుడైతే ఏరోప్లైన్ నోస్ వైపుగా లుక్ డౌన్ కిందకు చూసినప్పుడు ఐ సా నేను చూశాను ఏంటి ది లైట్స్ ఆఫ్ ఏ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ఒక పట్టణం తాలూకా లైట్స్ నాకు కనబడ్డాయి. పెద్ద పట్టణం తాలూకా లైట్స్ కనబడ్డాయి. ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెడ్. నేను రేడియో ఆన్ చేశాను. ఆన్ చేసి అన్నాను, పారిస్ కంట్రోల్ Dakota DS-088 here. Can you hear me? I am on my way to England. Over. అంటే పారిస్ కంట్రోలేనా? నేను డకోటా DS-088 నుంచి మాట్లాడుతున్నాను. కెన్ యూ హియర్ మీ? మీరు నన్ను వినగలుగుతున్నారా? ఐ ఆమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్. నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయే దారిలో ఉన్నాను నేను. ఓవర్. ఓవర్ అనేది ఏంటంటే జనరల్ గా రేడియోలో మాట్లాడినప్పుడు మన కాన్వర్సేషన్ అయిపోగానే ఓవర్ అంటారనమాట అది. ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ అంటే ఆ రేడియోలో ఉన్న వాయిస్ నాకు ఆన్సర్ చేసింది. ఏమని ఆన్సర్ చేసింది? ఇమీడియట్లీ వెంటనే DS-088 ఐ కెన్ హియర్ యూ. యూ ఆట్ టు టర్న్ 12 degrees వెస్ట్ నౌ. DS-088 ఓవర్. అంటే DS-088 రెస్పాన్స్ వచ్చింది. ఐ కెన్ హియర్ యూ. నేను వింటున్నాను నిన్ను. యూ ఆట్ టు టర్న్ 12 degrees వెస్ట్. నువ్వు 12 degrees వెస్ట్ కి తిరగాలి ఇప్పుడు. DS-088 ఓవర్ అని చెప్పి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడి నుండి? కంట్రోల్ నుండి. ఐ చెక్డ్ ద మ్యాప్ అండ్ ది కంపాస్. నేను మ్యాప్ చెక్ చేసుకున్నాను. అలాగే దిక్సూచి కంపాస్ ని కూడా చెక్ చేసుకున్నాను. స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. ఇప్పుడు నాకు ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి నేను సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ కి స్విచ్ ఓవర్ అయ్యాను. అండ్ టర్న్డ్ ద డకోటా 12 degrees వెస్ట్. డకోటాని ఏం చేశాను? 12 degrees వెస్ట్ కి తిప్పాను టువర్డ్స్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వైపుగా. చూడండి, ఐ విల్ బి ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ కి టైం కి వెళ్ళిపోవాలి. ఐ థాట్ అనుకున్నాను నేను టైంకే వెళ్ళిపోతాను నా బ్రేక్ఫాస్ట్ కి. ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఒక పెద్ద మంచి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తినాలి ఇవాళ. ఓకే. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్. అన్ని కూడా బానే జరుగుతున్నాయి ఇక్కడ. ఇట్ వాస్ అన్ ఈజీ ఫ్లైట్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్లైట్. అంటే ఈజీగా ఎగురుతున్నాడు. ఏమి ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఫ్లైట్ ఇది. అంటే ఫ్లైట్ అంటే ఇక్కడ ఏంటి ఒక అంటే ఎగరడం అనేదన్నమాట. పారిస్ వాస్ అబౌట్ 150 కిలోమీటర్స్ బిహైండ్ మీ. పారిస్ 150 కిలోమీటర్స్ వెనుక నా వెనుక ఉంది. ఎప్పుడు? వెన్ ఐ సా ది క్లౌడ్స్. ఎప్పుడైతే నేను నా ఎదురుగుంటా ఆ క్లౌడ్స్ ని చూశానో. ఏం క్లౌడ్స్ అవి?
స్టార్మ్ క్లౌడ్స్ అంటే తుఫాను మేఘాలు. దే వర్ హ్యూజ్ అవి చాలా పెద్దవి. దే లుక్ లైక్ అవి కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి నాకు? బ్లాక్ మౌంటైన్స్ అంటే నల్లటి పర్వతాల్లాగా స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. ఆకాశంలో అడ్డగా నా ముందు నిలబడ్డాయా ఏవి బ్లాక్ మౌంటైన్స్ అంటే నల్లటి పర్వతాల్లా నిలబడ్డ ఆ మేఘాలు నాకు కనబడ్డాయి అప్పుడే. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దెమ్. నాకు తెలుసు. ఏంటి నేను వాటి మీద నుంచి నేను ఎగరలేను. వాటి మీదకెళ్ళి ఎగరలేను. ఎందుకంటే హైట్ డిస్టర్బెన్స్ వచ్చేస్తది కాబట్టి. అండ్ ఐ డిడ్ నాట్ హావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై. నా దగ్గర కావాల్సినంత ఫ్యూయల్ కూడా లేదు. దేనికి? టు ఫ్లై అరౌండ్ దెమ్. వాటిని దాటుకుంటూ నార్త్‌కి కానీ, సౌత్‌కి కానీ వెళ్ళి తిరిగి వెళ్ళడానికి కావాల్సినంత ఫ్యూయల్ నా దాంట్లో లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్‌కి స్విచ్ ఆన్ అయిపోయి ఉంది కదా! ఫ్లైట్ అదనమాట. ఐ ఆట్ టు గో బ్యాక్ టు పారిస్. నేను తిరిగి పారిస్‌కి వెళ్ళిపోవాలి. లేదంటే ఐ థాట్ అనుకున్నాను. నేను తిరిగి మళ్ళీ పారిస్‌కెళ్ళిపోవాలి. బట్ ఎందుకంటే ఎళ్ళిపోవాలనుంది. కానీ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్. కానీ నేను ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఐ వాంటెడ్ దట్ బ్రేక్‌ఫాస్ట్. నాకు ఆ బ్రేక్‌ఫాస్ట్ కావాలి కదా! అందుకని నేను ఆ స్టెప్ కూడా తీసుకోలేకపోయాను. ఐ విల్ టేక్ ద రిస్క్. నేను రిస్క్ తీసుకుంటాను ఐ థాట్ అనుకున్నాను నేను. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రెయిట్ ఇంటు ద స్టార్మ్. అంతే తిన్నగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడికి? ఆ డకోటాని తీసుకుపోయాను ఎక్కడికి? స్ట్రెయిట్ ఇంటు ద స్టార్మ్ అంటే ఆ తుఫాన్ మేఘాల్లోకి తీసుకెళ్ళిపోయాడన్నమాట. స్ట్రెయిట్‌గా అన్నమాట. ఇన్‌సైడ్ ద క్లౌడ్స్. క్లౌడ్స్‌లోకెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ వాస్ సడెన్‌లీ బ్లాక్. అంతా మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ ఔట్‌సైడ్. పైన దేన్ని చూడ్డానికి అవకాశం లేదక్కడ. ఏది కనపడటం లేదు. ఔట్‌సైడ్ ది ఏరోప్లేన్ ఏమీ కనబడట్లేదన్నమాట. ది ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. గాలిలో ఆ పాత ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్. జనరల్‌గా క్లౌడ్స్‌లో ఉన్నప్పుడు ఏరోప్లేన్ కొద్దిగా ఇలా జంప్ చేస్తున్నట్టుగా ఇలా, అలా, అలా, అలా అవుతుంటదనమాట. అంటే వైబ్రేట్ అవుతుంటది. అలాంటి వైబ్రేషన్‌లో ఆ ఫ్లైట్ ఏమీ కనపట్లేదు. స్ట్రెయిట్‌గా స్టార్మ్‌లో ఉన్నాడతను. పూర్తిగా లోపలికెళ్ళిపోయాడు. ఐ లుక్డ్ ఎట్ ది కంపాస్. నేను ఆ కంపాస్ వైపు చూసాను. ఐ కుడెంట్, ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. నేను నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ది కంపాస్ వాస్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఆ కంపాస్ దాని తాలూకా ముళ్ళులు తిరిగేస్తున్నాయి. గిర్ర, గిర్ర, గిర్ర తిరిగేస్తున్నాయన్నమాట. ఇట్ వాస్ డెడ్. అది పనికి రాకుండా పోయింది. ఇట్ వుడ్ నాట్ వర్క్. అది పనిచేయడం లేదు. కంపాస్ పనిచేయట్లేదు. ద అదర్ ఇన్‌స్ట్రుమెంట్స్ వేర్ సడెన్‌లీ డెడ్. మిగతా ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చచ్చుబడిపోయాయి. ఏవి పనిచేయట్లేదు. ఐ ట్రైడ్ ద రేడియో. నేను రేడియోనొకటి ప్రయత్నించాను. పారిస్ కంట్రోల్, పారిస్ కంట్రోల్. కెన్ యూ హియర్ మీ? పారిస్ కంట్రోల్ మీరు నన్ను వినగలుగుతున్నారా? అంటే దేర్ వాస్ నో ఆన్సర్. అటునుంచి కూడా ఎటువంటి ఆన్సర్ లేదు. ద రేడియో వాస్ డెడ్ టూ. రేడియో కూడా పనిచేయకుండా పోయింది. ఐ హాడ్ నో రేడియో, నో కంపాస్. రేడియో లేదు, కంపాస్ లేదు. అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాస్. నేను ఎక్కడున్నానో నేను చూడలేకపోతున్నాను. ఐ వాస్ లాస్ట్ ఇన్ ద స్టార్మ్. నేను పూర్తిగా ఆ స్టార్మ్‌లో ఎటో అయిపోయాను నేను. ఎక్కడున్నానో కూడా తెలీదు. దెన్ ఇన్ ది ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ. ఆ నల్లటి మేఘాలలో నాకు బాగా దగ్గరగా ఐ సా అనదర్ ఏరోప్లేన్. నేను మరొక ఏరోప్లేన్ ఎగరడాన్ని చూశాను. ఇట్ హాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. వాటికి రెక్కలకి లైట్స్ లేవు. బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ. కానీ అది నా పక్కనే ఎగరడం నేను చూడగలిగాను. త్రూ ద స్టార్మ్. ఆ స్టార్మ్‌లోనే నాకు పక్కన ఇంకొక ఎగురుతున్న ఏరోప్లేన్ కనబడింది. ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్. నేను ఆ పైలట్ తాలూకా ఫేస్ కూడా చూసాను. టర్న్డ్ టువర్డ్స్ మీ. ఆ ఫేస్ నా వైపుగా తిప్పి ఉంది. ఐ వాస్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. అలాంటి టైంలో ఇంకొక పర్సన్ నాకు కనపడడం అనేది నేను చాలా హ్యాపీ అయ్యాను. గ్లాడ్ చాలా మంచిగా అనుకున్నాను. హి లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. అతను ఒక చెయ్యి ఎత్తి నా వైపుగా ఊపాడు. ఫాలో మీ. హి వాస్ సేయింగ్. అతను చెప్తున్నాడు. ఫాలో మీ, ఫాలో మీ అని చెప్తున్నాడు. చెప్తుంటే హి న్యూ దట్ ఐ యామ్ లాస్ట్. తనకి తెలుసు నేను తప్పిపోయానని. ఐ థాట్ నేను అనుకున్నాను.
హి ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ మీ. అతడు నాకు హెల్ప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు అని నేను అనుకున్నాను. హీ టర్న్డ్ హిస్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్. అతడు నెమ్మదిగా అతని ఏరోప్లేన్‌ని నార్త్ వైపుగా తిప్పాడు. ఉత్తరం వైపుగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా. నా డకోటా ఫ్లైట్‌కి ముందుని ఎగురుతున్నాడు. సో థట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. అందుకని నాకు అతను నా ముందు ఎగరడం వల్ల నాకు అతన్ని ఫాలో అవుతూ ఎగరడం చాలా సులభమైంది. ఐ వాస్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్. అంటే నాకు తెలియని ఆ ఏరోప్లేన్ వెనకాతల నేను ఫాలో అవుతూ ఎగరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఎలా వెళ్తున్నాను ఇప్పుడు లైక్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్. ఒక బుద్ధిమంతుడైనటువంటి చిన్న కుర్రోడు ఎలాగైతే ఫాలో అవుతాడో అలాగా ఆ ఏరోప్లేన్ నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ ఒక అరగంట తర్వాత ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాస్ స్టిల్ దేర్. అరగంట తర్వాత కూడా ఇంకా ఆ స్ట్రేంజ్ ఆ కొత్త తెలియని ఆ బ్లాక్ ఏరోప్లేన్ అనేది ఇంకా నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్‌లో నా ముందే ఎగురుతూ ఉంది. నౌ there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more. అంటే ఈ ఫ్లైట్ అంటే ఈ ఫ్యూయల్ ఎంతసేపుకొస్తదంటే 5, 10 నిమిషాల వరకు ఫ్యూయల్ వచ్చేది మాత్రమే లాస్ట్ ట్యాంక్‌లో ఉన్నది. చూడండి దేర్ వాస్ ఓన్లీ ఇనఫ్ ఫ్యూయల్ ఇన్ ద ఓల్డ్ డకోటాస్ లాస్ట్ ట్యాంక్. ఓల్డ్ డకోటా ఇప్పుడు లాస్ట్ ట్యాంక్ మీద నడుస్తుంది. అది కూడా 5, 10 మినిట్స్ ప్రయాణం చేయడానికే. ఐ వాస్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ నాలో భయం మొదలైంది. ఎందుకు మొదలైంది? ఇప్పుడు వీడు ఇంకా ఎంత దూరం తీసుకెళ్తాడో తెలీదు కదా! ఈ ఫాలో అప్ ఏరోప్లేన్. బట్ దెన్ హి స్టార్టెడ్ టు గో డౌన్. అప్పుడు వాడు కిందకి దింపడం ఫ్లైట్‌ని మొదలుపెట్టాడు. అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టార్మ్. ఆ స్టార్మ్‌లో నేను కూడా కిందకి దిగడం మొదలుపెట్టాను. సడెన్‌గా ఐ కేమ్ ఔట్ ఆఫ్ ది క్లౌడ్స్. నేను ఒక్కసారిగా క్లౌడ్స్ నుంచి పైకొచ్చాను. అండ్ సా 2 లాంగ్ స్ట్రెయిట్ లైన్స్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ఎదురుగుంటా 2 లైట్స్‌తో ఉన్నటువంటి ఈ లైట్స్ వెలుగుతున్న 2 స్ట్రెయిట్ లైన్స్ నాకు కనపడ్డాయి. ఇట్ వాస్ ఏ రన్‌వే. అది ఒక రన్‌వే అన్నమాట. అన్ ఎయిర్‌పోర్ట్. అదొక ఎయిర్‌పోర్ట్. ఐ వాస్ సేఫ్. అంటే నేను సురక్షితంగానే ఉన్నట్టు ఇప్పుడు. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్. నన్ను తీసుకొచ్చిన నా ఫ్రెండ్ కోసం నేను వెనక్కి తిరిగి చూసాను ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్. ఆ బ్లాక్ ఏరోప్లేన్‌లో ఉండే ఆ ఫ్రెండ్ కోసం నేను చూసాను. బట్ ద స్కై వాస్ ఎంప్టీ. కానీ స్కై ఎలాగుంది? ఖాళీగా ఉంది. దేర్ వాస్ నథింగ్ దేర్. అక్కడ ఏమీ లేదనమాట. ది బ్లాక్ ఏరోప్లేన్ వాస్ గాన్. ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఎటో వెళ్ళిపోయింది. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్. అది నేను ఎక్కడ కూడా చూడలేకపోయాను. I landed and was not sorry to walk away from the old Dakota near the control tower. ల్యాండ్ అయ్యాను. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. అండ్ వాస్ నాట్ సారీ టు వాక్ అవే అనే ఫ్రేజ్‌కి అర్థం ఏంటంటే ఫీలింగ్ ఏ గ్రేట్ రిలీఫ్ అన్నమాట. ఎందుకంటే ఒక్కసారిగా క్లౌడ్స్ చేత చుట్టుముట్టబడ్డాడు. ఫ్యూయల్ కూడా చిట్ట చివరకొచ్చేసింది. అలాగే ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ పనిచేయలేదు. ఇంత టెన్షన్‌లోంచి ఒక్కసారిగా సర్వైవ్ అయ్యి పైకి రావడం అనేది చాలా గొప్ప విషయం. వెంటనే ఆ డకోటా ఫ్లైట్ నుండి దూరంగా వచ్చేసాడు. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఏ వుమెన్. నేను వచ్చేసి ఒక వుమెన్‌ని అడిగాను. ఇన్ ద కంట్రోల్ సెంటర్‌లో ఉండే వుమెన్‌ని వేర్ ఐ వాస్. నేనెక్కడున్నాను అండ్ హూ ద అదర్ పైలట్ వాస్. అది అలాగే ఆ అదర్ పైలట్ ఎవరు అని చెప్పి నేను అడిగానన్నమాట. ఐ వాంటెడ్ టు సే థాంక్ యూ. నేను అతనికి థాంక్స్ తెలియజేద్దామనుకుంటున్నాను. షీ లుక్డ్ ఎట్ మీ వెరీ స్ట్రేంజ్‌లీ. ఆవిడ నాకాసి వింతగా చూసింది. అండ్ దెన్ లాఫ్డ్. నవ్వడం మొదలుపెట్టింది. ఏమని? ఎనదర్ ఏరోప్లేన్ ఏంటి మరొక ఏరోప్లేనా? అప్ దేర్ ఇన్ ది స్టార్మ్. ఇంత పెద్ద స్టార్మ్‌లో నా నో అదర్ ఏరోప్లేన్ వాస్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ టునైట్. నో అదర్ ఏరోప్లేన్స్ వర్ ఫ్లయింగ్ టునైట్. ఈరోజు రాత్రి ఏ ఏరోప్లేన్ కూడా ఎగరలేదు. యువర్స్ వాస్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఇన్ ద రాడార్. నేను రాడార్‌లో చూసిన ఒకానొక్క ఏరోప్లేన్ ఏదంటే అది నీ ఏరోప్లేన్ మాత్రమే. సో, హూ హెల్ప్డ్ మీ? మరి నాకెవరు హెల్ప్ చేశారు? టు అరైవ్ దేర్ సేఫ్‌లీ. అంటే సేఫ్‌గా అరైవ్ అవ్వడానికి వితౌట్ ఏ కంపాస్ ఆర్ ఏ రేడియో. రేడియో, కంపాస్ కూడా లేకుండా ఇక్కడ అరైవ్ అవ్వడానికి నాకు ఎవరు హెల్ప్ చేశారు?
అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. నా ట్యాంక్స్‌లో ఫ్యూయల్ కూడా లేకుండా హూ వాస్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్? ఆ బ్లాక్ ఏరోప్లేన్, ఆ కొత్తగా ఉన్న ఏరోప్లేన్‌లో ఉన్న పైలట్ ఎవరు? ఫ్లయింగ్ ఇన్ ద స్టార్మ్, ఆ స్టార్మ్‌లో ఎగిరిన పైలట్ ఎవరు? వితౌట్ లైట్స్, అది కూడా లైట్స్ కూడా లేకుండా ఎగిరిన ఆ పైలట్ ఎవరు? ఇవన్నీ కూడా ఆన్సర్ లేని క్వెషన్స్‌గా మిగిలిపోయాయన్నమాట.